హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో సంఖ్యామానం నెంబర్ సిస్టమ్స్ గురించి అయితే మనం తెలుసుకుందాం. మనం క్లాస్ని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తోటి ఫ్రెండ్స్ అందరికీ అంతకుతోడు మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ క్లాస్ గురించి అయితే చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డైరెక్టర్ క్లాస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో సంఖ్యామానం నెంబర్ సిస్టమ్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ టాపిక్ నుంచి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్యారెంటీగా 1 క్వశ్చన్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఆ క్వశ్చన్ ఏ విధంగా ఇస్తాడంటే చెప్పలేమండి. అయితే ప్రధాన సంఖ్యల మీదైనా అడగచ్చు, లేదా ఫేస్ వాల్యూ లేదా ప్లేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ ముఖ విలువ లేదా స్థాన విలువ లేదా ప్రధాన సంఖ్యల మీద, లేదా ఎనీవన్ పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, సహజ సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు, సరి సంఖ్యలు, బేస్ సంఖ్యలు, ఎనీ టాపిక్ మీద అయినా మనకు అడగచ్చు. ఇప్పుడైతే మనం సంఖ్యామానం గురించి తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ సహజ సంఖ్యలో వీటిని ఎంతో సూచిస్తారండి, ఎంతో సూచిస్తారు. ఓకే, సహజ సంఖ్యలను ఎంతో సూచిస్తారండి. 1, 2, 3, 4 ఎక్సెట్రా అండి. వీటిని సహజ సంఖ్యలు అంటారండి, సహజ సంఖ్యలు అంటారు. వీటిని నేచురల్ నెంబర్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ అండి పూర్ణాంకాలు డబ్ల్యూతో డినోట్ చేస్తారంటే సూచిస్తారు. ఇవి W = 0, 1, 2, 3, 4 ఎక్సెట్రాగా సూచిస్తారండి. ఓకే ఫ్రెండ్స్, పూర్ణాంకాలు హోల్ నెంబర్స్ అంటారండి. హోల్ నెంబర్స్ పూర్ణాంకాలు అంటే డబ్ల్యూతో సూచిస్తారు, హోల్ నెంబర్స్. నెక్స్ట్ పూర్ణ సంఖ్యలండి. వీటిని జడ్తో సూచిస్తారు. ఓకే, జడ్తో సూచిస్తారండి. ఇవి -∞, -3, -2, -1, 0, 1, 2, 3 ఎక్సెట్రాగా ఉంటామండి. పూర్ణ సంఖ్యలో జడ్తో సూచిస్తారు. ఇదేంటంటే మైనస్ నుండి 0 మళ్ళీ అలాగా స్టార్ట్ అవుతాయండి. ఓకే, నెక్స్ట్ అండి సరి సంఖ్యలో. ఓకే ఫ్రెండ్స్, ఈవెన్ నెంబర్స్. సరి సంఖ్యలు అంటే మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం. సరి సంఖ్యలు అంటే ఈవెన్ నెంబర్స్. 2తో నిశ్శేషంగా
రెండుతో నిశ్శేషంగా భాగించబడిన సంఖ్యలను సరి సంఖ్యలు అంటారు. ఓకే, రెండుతో నిశ్శేషంగా భాగించబడిన సంఖ్యలను సరి సంఖ్యలు అంటారు. ఎగ్జాంపుల్ ఈ అండి, ఈతో సూచిస్తారు. ఈవెన్ నెంబర్స్ 2, 4, 6, 8 ఎక్సెట్రా ఇన్ఫినిటీ. వీటిని 2nతో సూచించవచ్చు. ఓకే, నెక్స్ట్ బేసి సంఖ్యలో హార్డ్ నెంబర్స్ అండి. హార్డ్ నెంబర్స్ అవి రెండుతో నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలను సరి సంఖ్యలు అంటారండి. ఇవి ఏ సంఖ్యలు అయితే రెండుతో నిశ్శేషంగా భాగించబడని, రెండుతో నిశ్శేషంగా భాగించబడని సంఖ్యలండి. బడని సంఖ్యలు బేస్ సంఖ్యలు అంటారండి. ఓకే, భాగించబడని సంఖ్యలను బేస్ సంఖ్యలు అంటారండి. వీటిని హార్డ్ హోతో సూచిస్తారండి. O equal to 1, 3, 5, 7 ఎక్సెట్రా ఇన్ఫినిటీ అండి. ఓకే, ఇది బేస్ సంఖ్యలు అండి. వీటిని 2n-1 అండి. 2n-1తో సూచిస్తారండి. ఓకే, 2n-1తో సూచిస్తారు. 2n-1తో సూచిస్తారండి. ఓకే, ప్రధాన సంఖ్యలు అండి. నెక్స్ట్ ప్రధాన సంఖ్యలు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ప్రధాన సంఖ్యలు ప్రైమ్ నెంబర్స్. ఓకే, ప్రైమ్ నెంబర్స్ ఒకటి మరియు అదే సంఖ్యసే భాగించబడిన సంఖ్యను ప్రధాన సంఖ్య అంటారండి. ఓకే, ప్రధాన సంఖ్య అంటారండి. సరిగ్గా రెండు కారణాంకాలు మాత్రమే ఉంటాయి. ఒకటి ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. ఓకే, ఒకటి ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. అతి చిన్న ప్రధాన సంఖ్య అతి చిన్న ప్రధాన సంఖ్య 2 అండి. ఏకైక సరి ప్రధాన సంఖ్య
ఇది కూడా 2 అండి. వన్ అండ్ ఓన్లీ ఈవెన్ నెంబర్ అండి. ఈవెన్ ప్రైమ్ నెంబర్ అండి. వన్ అండ్ ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్ అని 2 అంటారండి. ఓకే, మొదట 1 నుంచి 100 లోపు సంఖ్యల్లో 25 ప్రధాన సంఖ్యలు ఉన్నాయండి. 25 ప్రధాన సంఖ్యలు ఉన్నాయండి. ఎగ్జాంపుల్ మనము 2 ఎగ్జాంపుల్కి 2, 3, 5, 7, 11, 13, 17, 17, 19, 23, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97 అండి. ఇవి మొత్తం 25 అండి. ఓకే ఫ్రెండ్స్, ఇవి మొత్తం 27 అండి. 1 నుంచి 100 వరకు 25 ప్రైమ్ నెంబర్స్. ఓకే, అలాగే 1 నుంచి మనకు 100 వరకు ప్రైమ్ నెంబర్స్ 25 అండి. అలాగే 101 నుంచి 200 వరకు 21 ఉన్నాయండి. 21. అలాగే 201 నుంచి 300 వరకు 16 ఉన్నాయండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే 301 నుంచి 400 వరకు 16 ఉన్నాయండి. 401 నుంచి 500 వరకు 17 ఉన్నాయండి. 501 నుంచి 600 వరకు 14 ఉన్నాయండి. అలాగే 601 నుంచి 700 వరకు 16 అండి. అలాగే 701 నుంచి 800 వరకు 14 అండి. అలాగే 801 నుంచి 900 వరకు 15 అండి. అలాగే 901 నుంచి 1000 వరకు 14 అండి. ఓకే, మనకు చూడండి ఫ్రెండ్స్, ఒక ఈక్వేషన్లా ఉంది. 1 నుంచి 100 వరకు 25, 21, 16, 16, 17, 14, 16, 14, 15, 14. చూడండి ఫ్రెండ్స్, కింద నుంచి 14, 15, 14, 16, 14, 17, 2 16, 21, 25 అండి. టోటల్ 1 నుంచి 1000 వరకు, చూడండి ఫ్రెండ్స్, 1 నుంచి 1000 వరకు 1000 వరకు ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయండి? 168 అండి. 168 ఉన్నాయండి. 168 ప్రధాన సంఖ్యలు. 1 నుంచి 1000 వరకు 168 ప్రధాన సంఖ్యలు. ప్రైమ్ నెంబర్స్ అనేవి ప్రధాన సంఖ్యలు మనకి బేసిక్గా తెలుసుకోవాలంటే 1 నుంచి 10 వరకు 4 అండి. అలాగే 11 నుంచి 20 వరకు 4 అండి. 21 నుంచి 30కి 2 అండి. 31 నుంచి 40కి కూడా 2 అండి. ఓకే, 41 నుంచి 50కి 3 అండి. ఓకే, 1 నుంచి 50 వరకు 15 ప్రధాన సంఖ్యలు ఉన్నాయండి. ఒకటి నుంచి 50 వరకు 15 ప్రధాన సంఖ్యలు ఉన్నాయండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ అలాగే 51 నుంచి 60కి 2 అండి. 61 నుంచి 70కి కూడా 2 అండి. 71 నుంచి 80కి
3 అండి. 86 నుంచి 90కి 2 అండి. 96 నుంచి 100కి 1 అండి. ఇవి 51 నుంచి 100 వరకు 10 ప్రధాన సంఖ్యలు మాత్రమే ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్ మనం బేసిక్గా తెలుసుకున్నాం కదండి. ఓకే, నెక్స్ట్ కవల ప్రధాన సంఖ్యలు. ఓకే, కవల ప్రధాన సంఖ్యలండి. కవల ప్రధాన సంఖ్యలు. ఓకే, కవల ప్రధాన సంఖ్యలు అంటే ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అండి. ట్విన్ ప్రైమ్ నెంబర్స్. రెండు చిన్న రాసుకోండి, ఇంపార్టెంట్. రెండు ప్రధాన సంఖ్యల మధ్య భేదం 2 అయితే వాటిని కవల ప్రధాన సంఖ్యలు అంటారండి. కవల ప్రధాన సంఖ్యలు అంటారండి. ఓకే, 1 నుంచి 100 లోపు 8 జతలు ఉన్నాయండి. 8 జతలు కవల ప్రధాన సంఖ్యలు ఉన్నాయి. ఓకే, అవి మనం కింద రాసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, 3 5 అండి, ఇది ఒకటండి. నెక్స్ట్ 5 7 అండి, ఇది ఒకటండి. నెక్స్ట్ 11 13 అండి. నెక్స్ట్ 17 19 అండి. ఓకే, నెక్స్ట్ 29 31 అండి. 41 43 అండి. 59 61 అండి. 71 73 అండి. ఓకే, ఇవి 8 జతల కవల ప్రధాన సంఖ్యలు అండి. దేని డిఫరెన్స్ కూడా 2 అవుతుందండి. చూసుకోండి, 1 నుంచి 100 లోపు కవల ప్రధాన సంఖ్యలు 8 జతలు, 8 పేర్స్ ఉన్నాయండి. 8 పేర్స్ ఉన్నాయండి. అవి 3 5 5 7 11 13 17 19 29 31 41 43 59 61 71 73 అండి. ఓకే, సహప్రధాన సంఖ్యలు లేదా పరస్పర ప్రధాన సంఖ్యలు లేదా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సహప్రధాన సంఖ్యలు లేదా పరస్పర ప్రధాన సంఖ్యలు లేదా సాపేక్ష ప్రధాన సంఖ్యలు. కొన్ని సంఖ్యలకి కేవలం 1 మాత్రమే కారణాంకం ఉంటుంది. 1 మాత్రమే కొన్ని సంఖ్యలకి 1 మాత్రమే కారణాంకం ఉంటుందండి. కారణాంకం ఉంటుంది. ఓకే, ఇది రఫ్ అండి, ఇదేమనుకోకండి, రఫ్. 1 మాత్రమే కారణాంకం ఉంటుంది. కొన్ని సంఖ్యలకి 1 మాత్రమే కారణాంకం ఉంటుంది. ఆ సంఖ్యలనే సాపేక్ష ప్రధాన సంఖ్యలు లేదా సహప్రధాన సంఖ్యలు అంటారండి. ఆ సంఖ్యలనే సాపేక్ష ప్రధాన సంఖ్యలు లేదా సహప్రధాన సంఖ్యలు అంటారు. అలాగే 2 వరుస సంఖ్యలు ఎల్లప్పుడూ సహప్రధాన సంఖ్యలు. సహప్రధాన సంఖ్యలు సహప్రధాన సంఖ్యలు మాత్రము ప్రధాన సంఖ్యలు అవ్వనవసరం లేదు.
ఓకే. ఎగ్జాంపుల్ 8, 15 అండి. నెక్స్ట్ 11, 17 అండి. ఓకే. నెక్స్ట్ శుద్ధ సంఖ్య లేదా పరిపూర్ణ సంఖ్య. అండి. శుద్ధ సంఖ్య లేదా పరిపూర్ణ సంఖ్య అండి. ఒక సంఖ్య యొక్క కారణాంకముల మొత్తము కారణాంకాల మొత్తము ఆ సంఖ్యకు రెట్టింపు అయితే ఆ దానిని శుద్ధ సంఖ్య అంటారండి. ఓకే. శుద్ధ సంఖ్య అంటారు. 6 తీసుకోండి. 6 ఫ్యాక్టర్స్. ఏటవుతాయండి? 1, 2, 3, 6 అండి. మొత్తం 1 + 2 + 3 + 6 ఎంత అండి? 12 అండి. ఏటైందండి? ఒక సంఖ్య యొక్క కారణాంకాలు మొత్తం ఆ సంఖ్యకు రెట్టింపు అయిందండి. 6 యొక్క కారణాంకాలు ఎంత అయిందండి? 12 అయ్యిందండి. ఇంకోటి 28 తీసుకోండి. 28 1, 2, 4, 6, 8. ఓకే. సారీ అండి, 8 అవ్వదండి. 6, 14, 28 అండి. ఇప్పుడు కలపండి. 1 + 2 + 4 + 6 + 14 + 28 అండి. ఎంత అవుద్దండి? 56 అండి. ఓకే. ఇది కూడా డబల్ వచ్చిందండి. ఓకే. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా డబల్ వచ్చిందండి. ఇవి శుద్ధ సంఖ్యలు అంటారు. క్వశ్చన్ అడుగుతాడండి. మొదట 100 సంఖ్యల్లోపు మొదట స్టార్ అండి, ఇంపార్టెంట్ అయితే స్టార్ ఆడుతాను. మొదట 100 సహజ సంఖ్యలలో ఎన్ని శుద్ధ సంఖ్యలు ఉన్నాయంటే 2 అండి. ఓకే. 2 అండి. ఓకే, 2 ఉన్నాయండి. అతి చిన్న శుద్ధ సంఖ్య అంటే 6 అండి. ఓకే. అతి చిన్నది 6 అండి. శుద్ధ సంఖ్యలు మొత్తం 100 లోపు మొత్తం అన్నాడు అనుకోండి, 6 + 28 అండి, 34 అవుద్దండి. అవుతుందండి. మొత్తం అయితే 100 లోపు మొత్తం 34 అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, 34 అవుతుందండి. మొదట 100 సహజ సంఖ్యలలో మొత్తం శుద్ధ సంఖ్యలు ఎంత అంటే 6 + 28 34 అవుతుందండి. నెక్స్ట్ అకర్ణీయ సంఖ్యలండి. అకరణీయ సంఖ్యలు కొద్దిగా ఇంపార్టెంట్ అండి. ఇది 9th క్లాస్లో వస్తుందండి. 9th క్లాస్లో 8th క్లాస్లో వస్తుందండి. అకర్ణీయ సంఖ్యలు P/Q రూపంలో రాసే సంఖ్యలను అకర్ణీయ సంఖ్యలు అంటారండి. ఉదాహరణకి
4/5, 5/7 ఎక్సెట్రా అలా రాసుకోవచ్చండి. ఓకే ఓకే ఎగ్జాంపుల్ లెక్కండి. 1.2 అంటే 12/10 అండి. దీన్ని 6/5గా రాయొచ్చండి. ఓకే నెక్స్ట్ 1.25 అండి. 125/100 అని రాయొచ్చండి. అంతే 5/4 అండి. ఓకే ఇలా కొన్ని చేయొచ్చు. ఓకే ఇదండి. నెక్స్ట్ 0.123 బార్ అన్నాం అనుకోండి. దీన్ని ఎలా చేస్తాము? 123 - 0/999 అండి. ఓకే ఇప్పుడు 123/999 ఎలా వస్తుందండి? 41/333 అండి. ఓకే 3తో తెగుతుందండి. 3 4 3 1 3 333. ఓకే బార్ అంటే అదే అండి. ఓకే ప్లేస్ వాల్యూ స్థాన విలువ. మనం ఏదైనా ఒక క్వశ్చన్ తీసుకోండి ఫ్రెండ్స్. 536లో 3 యొక్క స్థాన విలువ ఎంత అంటారండి? ఓకే 3 ఏ స్థానంలో ఉంది? 10లో స్థానంలో ఉంది కాబట్టి ఆన్సర్ 30 అవుతుందండి. ఓకే అలాగే స్థాన విలువ 1లో స్థానం, 10లో స్థానం, 100లో స్థానం, ఎనీవన్. ఉదాహరణకి ఇది ఒక అంకె అండి. 1లో స్థానం, 10లో స్థానం, 100లో స్థానం, 1000, 10,000 స్థానం అండి. ఓకే ఇది మనకు ఇంపార్టెంట్ అండి. స్థానాలు అనేది ఇంపార్టెంట్ అండి. ఓకే అలాగే ఫేస్ వాల్యూ అండి. మొక్క విలువ ఎగ్జాంపుల్ అండి. 3642లో 4 యొక్క మొక్క విలువ ఎంత అంటే 4 అవుతుందండి. 4 యొక్క మొక్క విలువ 4 అవుతుంది. ఎందుకో స్థాన విలువ కాదు, మొక్క విలువ మనం చూసేది. మొక్క విలువ ఫేస్ వాల్యూ అంటే ఫేస్ వాల్యూ స్ట్రైట్గా మనం చూసేది ఏవి? 4 చూస్తే 4 కనిపిస్తుంది. అలాగే స్థాన విలువ అంటే ప్లేస్ వాల్యూ ఏ స్థానంలో ఉంటే అది అంతని సూచిస్తుందండి. ఓకే ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ దానికి ఇదండి డిఫరెన్స్. ఇంకో లెక్క తీసుకోండి. లో 4 యొక్క ఫేస్ వాల్యూ 4 అవుతుందండి. ఓకే కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్. 3 యొక్క ప్లేస్ వాల్యూ మరియు ప్లేస్ వాల్యూ అన్నాడు అనుకోండి, కంపల్సరీ ఇలా డబుల్ అయినా సింగిల్గా వచ్చేటప్పుడు మనకి కీ పాయింట్స్ అని ఉంటాయండి. ఓకే ఫ్రెండ్స్ ఈ క్లాసు ఇంతటితో కంప్లీట్ అండి. ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్.